రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రశ్న లైవ్ చూద్దాం. ఆరోపణలు చేయటం, రాజధాని భూముల విషయంలో ఆరోపణలు చేయటం, పట్టిసీమను అడ్డుకోవటం, రాజధానిని అడ్డుకోవటం, ప్రాజెక్టులను అడ్డుకోవటం, ముఖ్యమంత్రి గారి మీద నేరుగా విమర్శలు దాడి చేయటం, అంతేకాకుండా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను ఆశయాలను ఎవరైతే అమలు చేస్తున్నారో నాబోటి మంత్రులు మా మీద కూడా ఆయన కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు, మాలాంటి వాళ్ళ మీద కూడా కుతంత్రపు రాజకీయాలు చేస్తూ రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఆ దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ధైర్యంగా ఎదుర్కో. నీకు కనుక సమర్థత ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కో. నేను చేసే పనితీరు, నా యొక్క సమర్థత, చిత్తశుద్ధి, అంకితభావం, సంక్షేమ పథకాల అమలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సాంఘిక గిరిజన సంక్షేమం ద్వారా ఎలా చేస్తున్నామో ప్రజలందరికీ తెలుసు. దాని మీద నీకు దమ్ముంటే బహిరంగ చర్చకి రా. మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు 45,000 కోట్ల రూపాయల నిధుల్ని, ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల్ని దారి మళ్లించి దోపిడీ చేసి, అవినీతి చేసి, కుంభకోణాలు చేసి దిగమింగిన హీన చరిత్ర మీ నాన్నది, నీది. పేద బడుగు బలహీన వర్గాల సంపదను కొల్లగొట్టి నిలువు దోపిడీ చేసి దోచుకున్నటువంటి హీన చరిత్ర దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ పిల్ల కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. బయ్యారం గనుల్ని అప్పనంగా దోచుకున్నటువంటి దోపిడీ చరిత్ర నీ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి కొడుక్కి కూతురికి లక్షలాది ఎకరాల బయ్యారం గనులను కట్టబెట్టినటువంటి దళిత వ్యతిరేక పార్టీ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి గనులన్నిటిని కూడా గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల సంపదను దోచుకున్నటువంటి పేదల పాలిటి శాపం మీ నాన్న, నీ బతుకు. ఎస్సీ కార్పొరేషన్ని మూసివేశాడు మీ నాన్న, రుణాలను కూడా ఆపివేశాడు, నిధులు దోచుకున్నాడు, భూములు లాగేసుకున్నాడు, పేద ప్రజల భూములు లాగేసుకున్నాడు, ట్రాక్టర్లతో తొక్కిచ్చాడు, లాఠీ చార్జీలు చేపించాడు, తుపాకులతో బెదిరించి పేద ప్రజల భూములన్నింటిని కూడా లాక్కునేటువంటి పేద ప్రజల పాలిట నరరూప రాక్షసులు మీరు, మీ కుటుంబం. మీది నేర చరిత్ర, దొంగల చరిత్ర, దోపిడీ చరిత్ర, భూ కబ్జాదారుల చరిత్ర. నీ కుటుంబం మొత్తం కూడా నేర చరిత్ర. నువ్వు ఇవాళ 12 కేసుల్లో, సిబిఐ కేసుల్లో ముద్దాయి అయ్యిండి 1,00,000 కోట్లు దిగబందినటువంటి రాబందు. నీకు యలహంకలో, బెంగళూరులో 650 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇళ్లున్నాయి, విలాసవంతమైనటువంటి భవనాలున్నాయి. ఎవరి సొమ్ము ఇది? పేదల సొమ్ము కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. పేద బడుగు బలహీన వర్గాలకు చెందవలసినటువంటి సంపద కాదా మీరు దోచుకున్నదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ పార్టీ మునిగిపోయే పార్టీ, నీ పార్టీ మునిగిపోయేటువంటి నావ. ఎవరుంటారండి మునిగిపోయే నావలో? మునిగిపోయే నావలో ఎవరన్నా ప్రయాణిస్తారా? మునిగిపోయే నావలో ప్రయాణించేటువంటి మీ ఎమ్మెల్యేలు బతికి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఇవాళ మా తెలుగుదేశం పార్టీ అనేటువంటి నావకొస్తా ఉన్నారు. ప్రజా సేవ చేయడానికి, అభివృద్ధిలో భాగస్వాములు కావటానికి, ఈ ప్రగతిలో పాలు పంచుకోవటానికి నీ ఎమ్మెల్యేలందరూ కూడా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి వస్తున్నారు. మరొక పక్క కుల సంఘాలను ప్రోత్సహిస్తున్నావు, ముద్రగడ గారిని ప్రోత్సహిస్తున్నావు, మందకృష్ణని ప్రోత్సహిస్తున్నావు, కులాలను రెచ్చగొడుతున్నావు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు, కులాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూసేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఖబర్దార్, నీ యొక్క కాటలు సాగవు. నువ్వు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నావంటే ప్రజలు నిన్ను చీకొట్టి తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా. మందకృష్ణను ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటి నీకు? మందకృష్ణ ఎవరండి? అతను తెలంగాణవాది, తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకుడు, తెలంగాణకు చెందినటువంటి వాడు. తెలంగాణలో మాదిగలకు అతను నాయకత్వం వహించాలి. తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలు కష్టాలు పడుతున్నారు.
వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల నువ్వు స్పందించకుండా అలాంటి వాడిని తీసుకొచ్చి ఆంధ్రాలో నువ్వు ప్రోత్సహించి ఆంధ్రాలో మాదిగలను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అభివృద్ధిని అడ్డుకోవటానికి చేసేటువంటి ఏ ప్రయత్నాన్నైనా ఉక్కు పాదంతో అణిచివేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మా రాష్ట్ర అభివృద్ధి మాకు లక్ష్యం. రాష్ట్ర అభివృద్ధి మా నాయకుడి లక్ష్యం. రాష్ట్ర సంక్షేమం ఆయన యొక్క లక్ష్యం. రాష్ట్ర ప్రగతి ఆయన ధ్యేయం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మా పార్టీ యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం. ఇలాంటి వాటికి మీరు కనుక అడ్డు తగిలారా, కుల సంఘాలని ప్రోత్సహించారా, ఖబర్దార్ మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇవాళ నన్ను రాజకీయంగా నువ్వు దెబ్బతీయటానికి, నాకున్నటువంటి ప్రతిష్టను దిగజార్చడానికి అమాయకుడైనటువంటి నా కొడుకును